అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత పాలకుల హాయంలో రాజులు చక్రవర్తులు పరిపాలించినటువంటి క్రమంలో వారి యొక్క ఆనవాళ్ళు శాసనాల ద్వారా అప్పటి చరిత్ర, అప్పటి ఘటనలు నేటి తరానికి తెలుస్తుంది. అందులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రఖ్యాతి చెందినటువంటి కట్టడమే ములంగూర్ ఖిలా. ప్రస్తుతం ములంగూర్ ఖిలా దగ్గర ఉన్నాం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ములంగూర్ గ్రామం ఇది. ములంగూర్ గ్రామంలో ఇప్పటికే నోటిఫై చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హిస్టారికల్ మాన్యుమెంట్స్ యాక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అనేటువంటి యాంగిల్లో 1960 ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చారిత్రక స్మారక చిహ్నములు మరియు పురావస్తు స్థలముల అవశేషములు 1967వ చట్టం ప్రకారం ఈ స్మారక చిహ్నం ప్రాచీన స్మారక చిహ్నంగా ప్రకటించడం జరిగింది. దీనిని విధ్వంసం చేయడము, మార్చడము లాంటివి తీసుకున్నట్టయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పేసి, శిక్షిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిక బోర్డు కూడా పెట్టడం జరిగింది, నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అతి పెద్ద బండరాళ్లతో ఒక గేట్, మెయిన్ ఎంట్రన్స్ ములంగూర్ అప్పటి అసఫ్జాహీ వంశ పాలకులు పరిపాలించినటువంటి క్రమంలో ఏర్పాటు చేసింది. అక్కడ కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి ఎల్గందల్ ఖిలా కావచ్చు, జగిత్యాల్ ఖిలా, ఇక్కడ ములంగూర్ ఖిలా అత్యంత ఎత్తైన ఈ గుట్ట ప్రాంతం నుంచి పాలకులు పరిపాలించే వారి చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొంత ట్రెక్కింగ్ చేస్తుంటారు, గుట్టపైకి వెళ్తుంటారు. స్థానికులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఏంటి అసలు దీనికి సంబంధించి? ములంగూర్ అంటే ఒక దూద్బావి అనేది ఫేమస్, ఇక్కడ ఖిలా అనేది ఇంకోటి. ఈ ఖిలాకు సంబంధించిన సమాచారం మీ దగ్గర ఏముంది అసలు? అది శంకరపట్నం మండలం కరీంనగర్ జిల్లా ములంగూరు గ్రామం ఇది. మాకు ఈ ములంగూరు గ్రామంలో అంటే ములంగూరు ఖిల్లా ఈ చరిత్ర అంటే కొన్ని సంవత్సరాల నుంచి తాత ముత్తాతల నుంచి బ్రహ్మాండంగా ఇది ఆనవాయితీగా నడుస్తూనే ఉన్నది. ములంగూరు ఖిల్లా అంటే చెప్పాలంటే ఇప్పుడు వెనకడ రాజులు ఏలిన రాజ్యం ఇది. 2 గుట్టల మధ్యలో 2 రహదారులు ఉండే, పైన తోపులు ఉన్నాయి, 2 తోపులు ఉన్నాయి. ప్రతి శుక్రవారం రోజు దేవుని దగ్గరికి పోయి దీపం పెడతారు ప్రతిరోజు. అది శుక్రవారం రోజు పోయి దీపం పెడతారు. అది ఇప్పటికి కూడా పెడతారు. అది కావాలంటే ఇప్పటికి కూడా ఆనవాళ్ళు కూడా ఉన్నాయి, దాని మీద ఉన్నాయి. కావాలంటే ఇప్పుడు మాకు ఈ పర్యాటక కేంద్రం కావాలంటే ఇంకా కూడా ఊరు బాగా డెవలప్ అవుతుందని మేము కోరుకున్నాం, ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్నాం. మాకు ఇంకా కోరిక నెరవేర్చలేదు. కాదంటే మా దగ్గర ఇక్కడ దూదిబాయి ఉంది. దూదిబాయి అంటే వెనకట రాజులేనే రాలినప్పుడు అప్పుడు గుర్రాల మీద హైదరాబాద్కి పోయి మంచినీళ్ళు కావాలంటే వారానికి ఒకసారి దూదిబాయి నీళ్ళు తీసుకుపోయి అక్కడ వాళ్ళు తాగి వీటిని స్వచ్ఛంగా తీసుకొని మళ్ళీ ప్రతి వారం వాళ్ళు పోదురు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి వారం ఇప్పుడు ఏరియాలో శంకరపట్నం మండలం, సైదాపూర్, హుజురాబాద్ ఇటు చుట్టుపక్కల వారందరూ కూడా ఈ నీళ్ళు తీసుకుపోయి వాళ్ళు మంచిగా తాగుతున్నారు. అంటే ఈ ఖిలాకు సంబంధించి చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి, 2 తోపులు ఉన్నాయి, ఇంకా గుడి లాంటిది ఉన్నది. ఇంకా ఏమున్నాయి? పైన పురాతన ఇళ్ళున్నాయి. పురాతన ఇప్పటికి చూసినా కూడా ఆడ ఇళ్ళున్నాయి, ఖాళీ స్థలం ఉన్నది. ఇటుకతోని మట్టితోని కట్టిన గోడలు, ఒక్కొక్క గోడ దాదాపు 9 ఫీట్లతో 10 ఫీట్లతో ఎత్తు. ఇప్పటి ఎన్ని సంవత్సరాల క్రితం ఉండేది? ఇవి పురాతన నుండే ఉన్నాయి. ఇవి పురాతన రాజులు వెళ్ళినప్పుడే ఉండే. ఇప్పుడు ఆడ 3 కోనేర్లు ఉన్నాయి పైన. ఆ 3 కోనేర్లలో ఫుల్ నీళ్ళు అయిన తర్వాత అవి గుట్టల మధ్యలోకి వెళ్ళి వచ్చి అవి దూదిబాయిలా అవి ఫ్రెష్ అయ్యి కూలింగ్ అంటే అవి ఏళ్ళ నుండి వచ్చి ఆ నీళ్ళైనా స్వచ్ఛంగా నీళ్ళైనా వస్తాయి. ఇప్పటికి కూడా ఊరోళ్ళకి ఎలాంటిది ఏమి ఉండదు, అంత మంచి స్వచ్ఛమైన నీళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని దర్వాజాలు ఉన్నాయంటే, ఒకటి ఫస్ట్ మెయిన్ గేటు మలంగ్ చావులి ఆయన దర్గా. ఎప్పుడు మనం ఫస్ట్ ఆయనకు ఎప్పుడు ప్రతి పండుగకైనా కూడా శుక్రవారం అయినా కూడా ఫాత్యా ఇస్తారు, కొబ్బరికాయలు కొడతారు. ఎంట్రీ తర్వాత ఇక కొబ్బరికాయ, ఇది దర్వాజా, మెయిన్ దర్వాజా ఇది. ఎందుకంటే ఈ మెయిన్ దర్వాజా నుంచి పోతారు. మళ్ళీ ఒకటి లాస్ట్ మధ్యలో దూదిబాయి లాస్ట్ ఒకటి ఇంకో దర్వాజా ఉంటుంది. వెనుక దీని మధ్యలో పడ దాదాపు ఒక 20 ఎకరం దాకా ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలంలో ఒక పెద్ద కోనేరు ఉన్నది. ఈ వెనకడ వాళ్ళు రాజులు వెళ్ళేది బ్రహ్మాండం ఎట్లా ఉన్నాయి అంటే అట్లా ఉన్నాయి అన్నట్టు అనుమతులు ఇప్పటికి కూడా అట్నే ఉన్నాయి, అట్లే బాగున్నాయి. రైట్. ఇక్కడ రాజరిక పాలనలో ఏమి ఉండాలో అన్నీ ఉన్నాయి, వసతులు ఉన్నాయి. అప్పుడు గుర్రాల మీద ఇక్కడ ఉన్నటువంటి దూద్బావి నుంచి హైదరాబాద్కి మంచినీళ్ళు తీసుకెళ్లే వాళ్ళు తరచూ ఇక్కడ నుంచే మంచినీళ్ళు తీసుకెళ్తే సకల శుభాలు కలుగుతాయి, ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి వాళ్ళు విశ్వసించేవాళ్ళు. మీరు చెప్పండి, ఈ గ్రామానికి సంబంధించి ములంగూరు ఖిలాకు సంబంధించిన చరిత్ర ఏంది అసలు? ఇది 500 సంవత్సరాలది అంటారు. ఇది మేము మా తాతలు చెప్పారు, మా తండ్రులు చెప్పారు, మేము తిన్నాం. అప్పటి సంది మేము విన్నాము.
ఈ సంగతి కదా మేము ఆరోగ్యంగా ఉన్నాం. తాగిన వారు నీళ్ళు తాగిన వారు తృప్తిగా జనాలు మంచి తృప్తిగా ఉన్నారు. ఎవరికి కానీ నొక్కాల నొప్పులు నొప్పులు ఎలాంటి లేవు, బాధలు లేవు. అందరూ స్వేచ్ఛగా ఉన్నారు దీంట్లో. ఆ దేవుని దయతోని కిలా అంటే కిలే అది సనాతన నుంచి ఉన్నది. అది ఆరోగ్యంగా అందరూ ఆరోగ్యంగా ఉంటాం. అమ్మ మీరు ఎప్పటి నుంచి తాగుతున్నారు నీళ్ళు? మేము పుట్టిన కంచెలు తాగుతున్నాం సార్. మేము పుట్టిన కంచెలు తాగుతున్నాం. ఇక్కడ జాతర జరుగుతుంది, మోరానికి జాతర జరుగుతుంది. మసీదు ఉన్నది, జాతర జరుగుతుంది. ఇక ఇక్కడ 1000 మందే ఉంటారు అన్నట్టు. జాతర జరుగుతుంది మంచిగా. అక్కడికి పీపలతోటి నూనె తీసుకెళ్తారు, ఆయిల్ తీసుకుపోయి దీపాలు పెడతారు. పైకి ఎక్కి మంగళోళ్ళు పైకి ఎక్కి దీపాలు పెడతారు. ఆ పీపలతోటి నూనె తీసుకుపోతారు. ఎవరి మొక్కువాడి ఉంటే వాళ్ళు కందూర్లు చేసుకుంటారు. ఏదైనా మొక్కుకుంటే అది బరోబ్బర్ నెరవేరుతుంది. నెరవేరితే మాత్రం వాళ్ళు యాటలతోని ఇట్లనే కందూర్లు చేసుకుంటారు. ఇక్కడ దేవుడు మలంషావులు అక్కడ మొక్కుతారు. అక్కడ ఫుడ్ గిట్ట పెడతారు. ఎక్కడెక్కడ వస్తారు. అన్ని నీళ్ళ గురించి అన్న వాళ్ళు వస్తారు. ఈ కిలా పరిసర ప్రాంతంలో ఒక ప్రత్యేకత ఉంది. దీనికి దూద్బావి అని పేరున్నది. ఆ మంచినీళ్ళ సౌకర్యము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పవిత్రత, ప్రశాంతమైన వాతావరణం ఇదంతా. అమ్మ మీకు ఎప్పటి నుంచి తెలుసు? మీది ఏ ఊరు? ఏం పేరు? నీ పేరు చెప్పు. అంటే నువ్వు మంచినీళ్ళు తాగుతావు? ఇవి ఎట్లా ఉన్నాయి? ఈ ఊరు మనిషినే కానీ నాకు అన్ని చెప్పరాదు, మంచిగా చెప్పరాదు. మీరు దీని గురించి ఎప్పుడు విన్నారు? చెప్పండి. ఇటు అడుగుతాయనే చెప్పండి. ఇక్కడ ఉన్న దూదుబాయికి చాలా ప్రత్యేకత ఉందండి. ఏంటంటే ఇప్పుడు మోకాల నొప్పులు కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన ఈ వాటర్ తాగితే ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది. న్యాచురల్గా ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు ఈ ఫిల్టర్ వాటర్ కానీ ఇవన్నిటికంటే న్యాచురల్గా కొండపై నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ వాటర్కు చాలా ప్రత్యేకత ఉంది. ఈ పర్యాటక కేంద్రం కావాలని చాలా రోజుల నుంచి వెళ్ళి కోరుకుంటున్నాం. బట్ ఏంటంటే ఇంకా నెరవేరట్లేదు. కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ ఊరు కూడా అభివృద్ధి అవుతుంది. చాలా మంచి కార్యక్రమాలు కూడా స్టార్ట్ అవుతాయని మేము కూడా ఆశిస్తున్నామని కోరుకుంటున్నాం. మనం చూస్తున్నాం ప్రస్తుతం అక్కడ ఒక ఫోర్ట్ ఉన్నది. కోట గోడలు ఇక్కడ నుంచి కూడా కనబడుతున్నాయి. ఇక్కడ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోల్స్ వేయడం జరిగింది. కొంతమంది కరీంనగర్ జిల్లాలో గతంలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో ఇటు మీడియా, పోలీస్ అందరు కూడా ట్రెక్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రెక్కింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి విశేషాలని చూపెట్టడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ మెట్లంతా కూడా పైకి ఎక్కడానికి మెట్ల సౌకర్యం కూడా ఉంది. దీనికి సంబంధించి మరి ఇంత ప్రసిద్ధిగాంచినటువంటి ఆ దూదిబావి ఏంటి దాని యొక్క పరిస్థితి ఏంది అది కూడా మనం ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి ప్రతిదీ కూడా ఆ గుట్టల మధ్యలో ఆ విశాలమైనటువంటి ప్రాంగణము ఎకరాలు 100 ఎకరాలకు సంబంధించినటువంటి ఉన్నది. దీనిలో భాగంగా ఆ కోనేర్ల నుంచి వచ్చేటువంటి నీళ్లు, సహజ సిద్ధంగా వచ్చేటువంటి నీరు, ఆ ధార అంతా కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి దూద్బావి దగ్గరికి వస్తాయి. ఆ దూద్బావి నుంచి ఇప్పటికీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆ మంచినీళ్ళు తాగుతారనేటువంటి నానుడి ఉంది. ఇక్కడ చాలా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి చూద్దాం అది దూద్బావికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏందో చూద్దాం. మొక్కుబడి ఉంటేనే పోవుడు ప్రతి వారం. ఎట్లా అనిపిస్తున్నది మరి అక్కడ మంచిగానే అనిపిస్తుంది సార్. ఇది దూద్బావి ప్రత్యేకత ఏంది? వెనుకట పట్నం పోయినట ఈ నీళ్ళు. వెనుకట పట్నం ఎందుకు పోయినాయి అంటే నీళ్ళను జోకితే ఇవే పలసగుండి తక్కువ వజన వచ్చి నీళ్ళు తీయకుంటే తీసుకుపోయినలు. నీళ్ళు తీయకుంటే హైదరాబాద్కు తీసుకుపోయినట. గుర్రాల మీద తీసుకుపోయినట వెనుకట. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంది? ఈ గ్రామస్తులు ఉన్నారు. ములంగూరులో దూద్బావి ఒదుక్కున్నది, కిలా ఉన్నది. ఒకటికి ఏంది దీని ప్రత్యేకత? ప్రత్యేకత ఏం లేదు. దూద్బావి ప్రత్యేకత బాగుంది. నీళ్లు బాగా ఉంటాయి. అందరూ ఇక్కడ విలేజ్ మొత్తం బయట విలేజ్ వాళ్ళు కూడా ఇక్కడ తీసుకుపోతారు. ఈ బావి కాకతీయుల కాలం నాటిది. ఇక ప్రతి శుక్రవారం అంటే మొక్కుబడి తీరు అక్కడ దీపం పెడతారు. ఎక్కడ? పైన కిలా పైన పోతారు అందరు. మళ్ళీ ఆ మెట్లు ఉన్నాయి, పైరాక మెట్లు ఉన్నాయి. మొన్న సిపి కమలాసన్ రెడ్డి వచ్చినప్పుడు లైట్లు కూడా వేయించింది అక్కడ. చెప్పండి, మీరు పోయినరా? పైన ఎక్కినాం మేము కూడా. మేము గ్రామస్తులం ఇక్కడ వాళ్ళమే. ఇక్కడ మాకు రజాకర్ల పీరియడ్లో గుర్రాల ద్వారా నీళ్ళు సప్లై మా పూర్వీకులు చెప్పేది. గుర్రాల మీద తీసుకుపోయాడ. ఇవే నీళ్ళు మన చుట్టుపక్కల 20 గ్రామాల వాళ్ళు ఇక తీసుకుని పోతారు బండ్ల మీద, ఆటోలలో. మన హుజరాబాద్ సిఐ గారు కూడా తీసుకుపోయేది, హోంగార్డులతో తీసుకుపోయేది. ఆయన కూడా చాలా ప్రత్యేకం ఉంది. ఇక మోకాల నొప్పులు పోతాయని మాకు నమ్మకం. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు కూడా నమ్మకం. మోకాల నొప్పులు తగ్గుతాయి ఈ దూద్బాయి
ఇది కాకతీయుల కాలంలో కట్టిన బావి అని. దీనికి పాల లెక్క ఉంటాయి, వాటర్ కూడా, నీళ్ళు కూడా. ఎంత ఎండాకాలం వచ్చినా ఎండిపోవు. రైట్, ఒకసారి చూద్దాం. అందరూ పాల లెక్క ఉంటాయి అంటున్నారు, దూద్బాయ్ అంటున్నారు, ఏందో చూద్దాం ఒకసారి. ములంగూరు గ్రామంలోని ఆ కిలా పక్కనే ఉంది ఇది. దానిపైన ఒక షెడ్ ఏర్పాటు చేసిండ్రు. ఆ దూద్బావ్ దగ్గర కొంతమంది పర్యాటకులు కూడా వచ్చారు, ఫోటోలకు పోజులు ఇచ్చి దిగుతున్నారు కొంతమంది. ఇది మనము అనుకున్నటువంటి దూద్బాయ్ చాలా సంబంధించి మనం చూస్తున్నాం. స్వచ్ఛమైనటువంటి నీటిని తలపి ఉంది ఈ దూద్బావి. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన ప్రజలు చాలా మంది వస్తుంటారు, వచ్చి ఈ మంచి నీళ్ళనే తోడుకొని తాగుతుంటారు. అంటే వివిధ రకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏమున్నా కానీ వీటి తాగడం వల్ల తగ్గుతుంది అని చెప్పేసి విశ్వసిస్తుంటారు. కొంతమంది వైద్యులు సైతం వాళ్ళకి సలహా ఇస్తున్నారు. అంటే గతంలో హైదరాబాద్ నుంచి అప్పటి పాలకులు గుర్రాల ద్వారా, గుర్ర బగ్గీల ద్వారా, బండ్ల ద్వారా ప్రతిరోజు కూడా నీళ్ళను తీసుకొని సేవించేటువంటి పరిస్థితి ఉండేది. కాలక్రమంలో ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వీటిని సేవిస్తున్నారు. మంచినీళ్ళు చాలా ఇష్టంగా తాగుతుంటారు ఇక్కడ. ఎందుకంటే ఈ మంచినీళ్ళు అమృతాన్ని, పాలను తలపించే విధంగా ఉంది అని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి. దూద్బావికి ఆ ప్రత్యేకత ఉంది. దూద్బావికి సంబంధించి పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. పరిశోధనలు జరిగి ఇక్కడ ఒక పక్కన హిస్టారికల్ మాన్యుమెంట్ ములంగూరు కిలాను పరిరక్షించాలి, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి డిమాండ్ వస్తుంది. ఇప్పటికే విజ్ఞప్తులు చేశారు. మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి దూద్బావికి సంబంధించినటువంటి మంచినీటిని సైతం పరిరక్షించాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. దీనికి సంబంధించి ఈ దూద్బావిని ఇప్పటికే చాలామంది వివిధ వచ్చి దర్శించుకుంటున్నారు, మంచినీటి సేవిస్తున్నారు. చాలామంది పరిశోధనలు చేసిన తర్వాత దీనిలో అతి న్యాచురల్ వాటర్, అంటే పైన ఉన్నటువంటి గుట్ట పైన కోనేర్లు ఉన్నాయి. కోనేర్లు ప్లస్ ఆ సొరికల ద్వారా స్వచ్ఛమైనటువంటి నీటి వస్తున్నాయి. ఆ నీరు, ఆ చెట్లు, ఆ మూలికలు ఇవన్నీ కూడా రావడం వల్లనే ఇంత స్వచ్ఛత ఉంది. దీనిలో ఖనిజ లవణాలన్నీ కూడా ఉన్నాయి. కావాల్సిన పుష్కలమైనటువంటి ఆరోగ్యాన్ని సహజ గుణం ఈ నీటిలో అని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, ములంగూరు దూద్బావి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.